రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని ఘన్సిమియాగూడ గ్రామస్తులు ధర్నాకు దిగారు. బెంగళూరు జాతీయ రహదారిపై బైఠాయించారు. మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి ప్లేకార్డులతో ధర్నాకు దిగారు. గ్రామస్తులకు ఎలాంటి సమాచారం లేకుండా గ్రామసభ పెట్టినట్టుగా తీర్మానాలు చేసిన కార్యదర్శిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామం 80% గ్రామీణ ప్రాంతంగా ఉందని, ఎలాంటి అభివృద్ధి జరగలేదని, తమ ఊరు పల్లెటూరుగా ఉన్న గ్రామాన్ని గ్రేటర్ హైదరాబాద్ లో కలిపితే తమకు ఇబ్బందులు ఎదురవుతాయని, తమ గ్రామాన్ని గ్రేటర్ హైదరాబాద్ లో కలపడానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఒకవేళ మా ఊరిని గ్రేటర్ హైదరాబాద్ లో కలిపితే తాము మందు డబ్బాలతో ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనకాడమని ఈ సందర్భంగా పలువురు హెచ్చరించారు. 2019లో మున్సిపల్ యాక్ట్ కింద కొన్ని గ్రామాలను కలిసి మున్సిపల్ చేయాలనేది ఒక యాక్ట్ తీసుకొచ్చారు. యాక్ట్ తీసుకొచ్చినప్పుడు మనకు ప్రపోజల్ ఏముందంటే, మేము గ్రామ సభలలో దగ్గర 2 సంవత్సరం నుంచి మేము అంటనే ఉన్నాం, ఈ షాపూర్ను హెడ్ క్వార్టర్గా చేసి పాల్మాకుల్, షాపూర్, గ్యాస్ మేగూడను మున్సిపాలిటీగా చేస్తారన్నారు అనేది ఒక ప్రపోజల్ ఉన్నదని మనకు చెప్పడం జరిగింది. వేరేళ్ళు కనుక్కున్నా, మన మహేందర్ గిట్ట కనుక్కున్నాడంటే కలెక్టర్ ఆఫీస్లో పోయి ఉన్నదని చెప్పారు. మేము అదే విషయము గ్రామ పంచాయతీ గ్రామ సభలు అయినప్పుడు మేము మాట్లాడినాం. ఇట్లున్నది కాబట్టి ఎవరైనా ఉంటే మన పనులు చేసుకున్నా మున్సిపాలిటీ అయితే కొంచెం మనకి ఇబ్బందులు అవుతాయి కాబట్టి చేసుకున్నాను అనేది ఒకటి అనుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు మొన్న అయినటువంటి ఈ యొక్క గ్రామ పంచాయతీల విలీనం అనేది మన పంచాయతీతో పాటు 51 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో దగ్గర ఉన్నటువంటి మున్సిపాలిటీలు ఏవైతున్నాయో ఆ మున్సిపాలిటీలో విలీనం చేసినట్టు మన మండలం నుంచి 6 గ్రామ పంచాయతీలను చేశారు. చిన్న గోల్కొండ, పెద్ద గోల్కొండ, బాదుగూడ, రషీదుగూడ, అమిదుల్లా నగర్ మన గ్రామం. అదేవిధంగా ఇట్లా మొత్తం ఈ గ్రేటర్ హైదరాబాద్ దీనికి ఒక రింగ్ రోడ్ చుట్టూ ఉన్నటువంటి గ్రామాలు ఏవైతున్నాయో అనుబంధ గ్రామాలు ప్లస్ గ్రామ పంచాయతీలు 51 గ్రామ పంచాయతీలు దానికి అనుబంధం ఉన్నాయి. ఏమున్నాయో మన కాన్స్టిట్యున్సీలో మాత్రం ఇవి ఉన్నది. ఒకటి నార్సింగ్ అందరికీ నమస్కారము. నా పేరు మనమ్మ. మాది చిన్న ఊరు పల్లె. ఇంకా కూలి నాలి చేసుకొని బతికేటోళ్ళము. మాకు భూములు లేవు, కొడుకులు లేరు, చాలా మందికి నడవనిక లేవు, మోకాలు లేసలేవు సార్. మాది చిన్న ఊరు కొండ పోయి మున్సిపాలిటీలు వేయొద్దు. మాకు కావాలి మా ఊరు మాకే కావాలి. చిన్న పెద్ద సర్పంచ్, మంచి సర్పంచులు నంబాలు అందరు కావాలి. అందరినీ కోరుకుంటున్నాం మేము. మాకంతా తిననిక తిండి లేకపోతే మీ అసంట 10 రూపాయలు అత్తుకోనికి అధికారం ఉన్నది. మా ఊరోళ్ళు కావాలి మాకు. మాది మున్సిపాలిటీలో పడద్దు, ఒక్కనాటికి పడద్దు. ప్రతిష్కాడ మీకు అందరికీ చూపించి మందు డబ్బాలు తెచ్చుకొని ఆడపిల్లలను చేస్తాం సార్. ఇది ఖచ్చితంగా చేస్తాం సార్. మా ఊరు మాకు కావాలి. మా ఊరు కోసం కొట్లాడుతున్నాం మేము. ఇప్పుడు మున్సిపాలిటీ మాకు ఫైదా లేదు. ఎందుకు మాకు తెలియాలి? పట్టం పనికే మాకు పట్టం పనికే బస్సు నంబర్ తెలియాలి, బస్సు తీస్తాడో తెలియాలి. మేము ఏడ తీస్తాడో ఈ కుట్టాలని కూడా పోయి ఏడ చేస్తాడు మున్సిపాలిటీ కూడా సార్. నేను అయితే మా ఊరు ఇలాంటి అభివృద్ధి నోచుకోలేదు. హైవేకి దగ్గర ఉంది కానీ ఔటర్ రింగ్ రోడ్డుకు మాత్రం 3.5-4 కిలోమీటర్ల దూరం ఉంది. ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డుకు లోపల బయట ఉన్న గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేసేందుకు ఒక ప్లాన్ చేసింది. ఆ ప్లాన్ ప్రకారం చేయని మేము కాదంటే వ్యతిరేకం కాదు ఆ ప్లాన్కు. కానీ ఔటర్ రింగ్ రోడ్డుకు 1 ఇంచు భూమి కూడా మా గ్రామానికి సంబంధించిన రెవెన్యూ లేదు. అసలు మా ఊరుకు ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధమే లేదు. 3.5-4 కిలోమీటర్ల దూరం ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకున్న శంకర్పురాన్ని విలీనం చేయలేదు కానీ మా ఊరు విలీనం చేసిర్రు. అసలు ఇప్పటి వరకే మా ఊర్లో ఒక్కరికి కూడా గవర్నమెంట్ నుంచి రైతు బంధు, రైతు బీమా లేదు. కొత్త పాస్ పుస్తకాలు లేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మా ఊరికి వచ్చి ఈ భూముల గురించి కూడా ప్రాబ్లం ఉందన్న విషయంతోనే గత ప్రభుత్వం మీద మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం కూడా మాకు పాస్బుక్లు లేక మా గ్రామం ఎలాంటి అభివృద్ధి లేక. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.